కౌన్సిలర్ చంద్రకళ గారు అలాగే అరవ లక్ష్మి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కౌన్సిలర్ అరవ లక్ష్మి గారు చంద్రకళ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బీజేపీ జగిత్యాల ఇన్ఛార్జ్ బోగస్ రావణి ప్రవీణ్ గారికి టుడే మన జైత్యాల్లో బోనాలు దయచేసి ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలండి. లందలోన నాది ఇల్లు లకాయి మేడ బాయిలోన నాది ఇల్లు బంగారు కలుపు లందలోన నాది ఇల్లు బొమ్మన నాకు బంగారు పట్టు నాది పట్టు గట్టి గట్ట పీటలెక్కి నేను కూతున్న ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి రక్షించవే నిన్ను సేవించదా పతి పోచమ్మవే బంగారు తల్లివే ముత్యాల పోచమ్మ ముదమొప్ప వేలనే నల్ల పోచమ్మ నాతి మాయమ్మవే దుర్గమ్మ దేవివే ఎల్ల లోకములు ఏలిన గొయ్యవే మారి రోగమడి బాబి మన్నేలవే
కాబట్టి ఆ రెడ్ కార్ శ్రీకాంత్ ఆ కారు చెప్పు ఆ కార్ తీయమన్నాకంటే మన కళాకారుల బోనాల సంబరం అంటే అందరి సంబరమే, ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులకు అధికారులకు. ఎందుకంటే మనందరము వాళ్ళకు తలలో నాలుక లాంటి వాళ్ళం కాబట్టి, కళాకారులు అంటే అమృత కొడుకలు కాబట్టి ఎక్కడున్నా వాళ్ళ సహాయ సహకారంతో పాటుగా ప్రత్యేకంగా వచ్చి దీవిస్తారు. సబ్స్క్రైబ్ టు సదర్న్ లాక్స్. ఓకే, మీకు వెళ్ళామని చెప్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తప్పకుండా ఆశీర్వాదం దొరుకుతుంది. చేసుకోండి, ఆశీర్వాదం దొరుకుతుంది. చేసుకోండి. పోసమ్మా, వెళ్ళమ్మా, కోపంగా పెట్టు. లోపలికి ఎందుకు అందరూ ఓపెనింగ్ రోజు అన్నట్టు ఆడాలి, అందరూ మంచిగా మళ్ళీ ఇంత పైన బోర్డు చేసుకోవాలి, అందరూ పెట్టుకోవాలి. శివాజీ కూర మంచిగా ఉందారా? మస్తు అండి, మస్తు అండి. మొత్తం ఫ్రై, ఓన్లీ చికెన్ ఫ్రై. ఓన్లీ చికెన్ ఫ్రై. కానీ చికెన్ తినే వాళ్ళకు అన్ని కూరగాయలు. మేకలు ఇప్పుడే తెగినాయి అంటే నైట్ వస్తుంది. అది ఇక నైట్ దాకా ఉందా మద్దా? అదే అనిపిస్తుంది. ఉండకపోతే ఎట్లా? మన యూట్యూబ్ బోనాలు కదా, మన యూట్యూబ్ తరఫున బోనాలు కాబట్టి ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నా. ఇట్లా మళ్ళీ మనం అందులో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇది. అన్నలు చెర్రన్న సుమన్ అన్న వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నది స్టార్టింగ్. అందుకే మనం ఉందాం, ఒకసారి చూద్దాం ఇంకెట్లుంటుంది హంగామా. సరేనా? మంచిగా అనిపిస్తుంది అరే నీకు? మా బామ్మడి లెక్కన ఎప్పుడు సిగ్గుపడతాడు. అవును, నా బామ్మడి ఇట్లా, నీ బొమ్మడి ఇట్లా, నా బామ్మడి ఇట్లా, నీ బొమ్మడి ఇట్లా. అంటే బయట మొత్తం హల్చల్, ఈ వీడియో పెడితే ఇట్లా చేస్తారు. బయట నన్ను రైడర్ అంటారు. కరెక్టే. సపరేట్ No, 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 no. Don't
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన బోనాల పండగ జైత్యాల్లో. ఈ పండగ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి జరుగుతుందన్నమాట. ఏదో తేడాగా ఉందేంటి? ఈ పండుగ కోసం మేమైతే సంవత్సరం ఖచ్చితంగా వెయిటింగ్ చేస్తాం. ఎందుకంటే మన యూట్యూబ్లో ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అందరం ప్రతి ఒక్కరం కలుసుకుంటాం. నాకైతే నిన్న చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరం కలుసుకున్నాం కదా. ఎన్ని ఛానల్స్ ఉండి అందరినీ కలుసుకోవడం జరిగింది. పోచమ్మ బోనాలు అయితే చాలా ఘనంగా జరిగినాయి. నేను గట్ల చెప్తున్నాను నన్ను బోనాల పండుగ కింద తీసుకోవాలి. అందుకే ఇప్పుడు మాట్లాడతలేవు. నిన్న నుంచి డల్లు కూర్చుంటుంది ఫ్రెండ్స్, మాట్లాడతలేదు. నేను మాట్లాడితే మాట్లాడుతుంది. కొండపోతుంటే నువ్వే కాదు, అక్కడ జాను రాలేదు, వదిన రాలేదు, నువ్వు రాలేవు. జానుకేమో ఆరోగ్యం బాగాలేదు, నీకు కూడా బాగాలేదు. ఇక వదినే మీరు రంది వదిన ఎట్లా వస్తుంది? అవునా కదా? ఈ సంవత్సరం అయితే మిస్ అయ్యారు ఫ్రెండ్స్. మళ్ళీ సంవత్సరం అయితే దేవుని దయ వల్ల అందరం హ్యాపీగా ఉంటే మిమ్మల్ని కూడా ముందే ఇన్విట్ చేస్తాం. మీరు కూడా అందరు తప్పక రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ బోనాలకైతే ఇంకా చాలామంది మిస్ అయిపోయారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం మా డైరెక్టర్ వెంకన్న, మా చెర్రన్న, మా సుమనన్న, వీళ్ళు ముగ్గురే, ఇంకొక మా రాకేష్ అని ఉంటాడు, వీళ్ళు నలుగురు కలిసే ఎక్కువ ఈ బోనాల పండుగకు వెళ్ళేవారు. ఈ సంవత్సరమే మేము కొత్తగా ఇక నెక్స్ట్ ఏంటంటే మంచిగా ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది. చచ్చిపోతుంటా. మీకు మాత్రం ఒక డౌట్ రావాలా ఫ్రెండ్స్, ఇదంతా బోనాల జాతర చూసి మీకు ఒక డౌట్ రావాలి. యూట్యూబ్ ఛానల్స్ అందరూ కలిసి బోనాలు ఎందుకు తీస్తున్నారు అని మీకు ఒక డౌట్ రావాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీని నవ్వించడం కోసం, అలాగే మన యూట్యూబ్ అందరూ హ్యాపీగా ఉండటం కోసం, మన యూట్యూబ్కు ఏ కష్టాలు రాకుండా ఉండటం కోసం, అలాగే రైతులు పాడి పంటలు వానలు ఊరవడందుకు ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్, మన తెలంగాణ బాగుండేటందుకు, అలాగే మా ఫాలోవర్సు, మా సబ్స్క్రైబర్సు హ్యాపీగా ఉండటందుకోసమే ఈ ప్రతి ఒక్క సంవత్సరం ఇది బోనాల పండుగ అన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటా. తెలంగాణలో ఎంతమంది ఉన్నారో మన తెలంగాణ అంతా బాగుండాలనే ఈ బోనాలు, ఆ పోచమ్మ తల్లి మన యూట్యూబ్ ఫ్యామిలీని, ఈ తెలంగాణ మొత్తం చల్లగా ఉంచాలని ఈ చల్లటి బోనాలు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు బాధతోనే ఉండు. నేను మళ్ళీ సంవత్సరం కొంటే అప్పుడు హ్యాపీ ఉండవచ్చు. అప్పటిదాకా ఏడ్చుకుంటుండు, సరేనా? ఇప్పుడైనా చెప్పు, ఒకటనే చెప్పు కదా. ఓకే ఫ్రెండ్స్, మా బోనాలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.